ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లాగ్ ఏంటంటే మనము ఇక్కడ బయటకు వచ్చామండి. ఇక్కడ చూడండి, నేను జుట్టు కూడా కట్టుకోలేదు, ఎట్లా ఉన్నాను. ఇక్కడ మనం వినాయక నగరు మూడుగుళ్ళ దగ్గర ఒక ఫ్యాషన్ జ్యువెలరీ ఉన్నది. అక్కడికి అనుకోకుండా వచ్చామండి. చూస్తే చాలా బాగున్నాయి. మనం ఇప్పుడు బంగారం కొనాలంటే బంగారం కూడా మనం కొనలేని పరిస్థితి అయిపోయింది. చాలా రేట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ చాలా మంచిగా ఉండయి, చాలా బాగున్నాయండి. ఫంక్షన్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఏటికైనా కానీ మంచి డిజైన్ తోటి ఉండయండి. కానీ ఒక్కొక్కటి 2000, 3000, 4000, 5000 కాడి నుంచి కూడా ఉండయండి. గాజులు అయితేమి, మన బుట్ట కమ్మలు అయితేమి, మన వాచీలు అయితేమి, మనకి ఏ టు జెడ్ మొత్తం ఉండయండి. చూడండి, గాజులు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయండి. చాలా మంచిగా ఉండయి. అసలుకి ఒకదాన్ని చూసిన కంటితోటి ఇంకొక దాన్ని చూడలేము. గోర్ల పెయింట్ మొత్తం మన లేడీస్కి సంబంధించి మొత్తం ఉండయండి. మొత్తం చాలా బాగుండయి. మన మెళ్ళ పుస్తెల తాడు కానీ నలబోసల గొలుసులు కానీ చాలా బాగుండయండి. ఇక్కడ చూడండి, గాజులు చాలా బాగున్నాయి. గాజులు ఒకసారి మీరు ఇక్కడ వినాయక నగర్ వస్తే మూడుగుళ్ళ కాడ పక్కనే ఉంది, కొత్తగా పెట్టారండి షాపు. ఇప్పుడు మన దసరా వస్తున్నది కదా, వినాయకుడు పండుగ అంటే వెళ్ళిపోయింది. దసరా ఇంక ఇప్పటి నుంచి పండుగలు వస్తున్నాయి కదా, మీరు ఒక్కసారి వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి తీసుకోండి. చాలా రేట్లు కూడా రీజనబుల్గా ఇస్తున్నారు. మన చైన్లు అయినా చిన్నపిల్లలకి నుంచి పెద్దవాళ్ళ కాడికి చాలా బాగుండయండి. చాలా కొంచెం తక్కువగా కూడా ఉండయి. అయితే రేటు కూడా చాలా తక్కువగా మనం అడిగితే తగ్గించేస్తారు. మీరు వెళ్ళి ఒకసారి ఆ షాప్లో ప్రతి వస్తువు ఉన్నది. గోర్ల పెయింట్ కానించి లిప్టిక్ కానించి మన ఫేస్ వాష్ చేసుకుని అన్నీ ఉండయండి. ఒకసారి మీరు వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి కొనుగోలు చేసుకోండి. చాలా తక్కువకి కూడా ఇస్తున్నారండి. ఇక్కడ మీకు షాప్ మొత్తం చూపిస్తాను. చూడండి, క్లిప్పులు కూడా ఉండయండి. క్లిప్పులు 150 కాడి నుంచి 250 కాడికి ఉండయి. 250, 150 రూపాయలు ఉండయి. మన 15, 20 కూడా ఉండయండి మన రేటుని బట్టి. ఇక్కడ చూడండి, అమ్మవారితోటి వేసిన నగలు. ఈ నగలు 4000 రూపీస్ అంట. చెట్టు మొత్తం పాపడి బిళ్ళ చెవులకు పెట్టుకున్నాయి. ఇక్కడైతే ఇది రేట్ లేదు, కానీ ఇది కూడా 4500 రేటు చెప్పాడు. మొత్తం బుట్ట కమ్మలు చూడండి ఎంత బాగుందో. 4500, పక్కంది 4000. చాలా బాగుండయండి. మీకు ఒకసారి షాప్ మొత్తం చూపిస్తాను. బుట్టలు అయితే చాలా బాగుండయి. చూడండి, మన పొడుగ్గా ఉంటాయి. బుట్ట కింద బుట్టలాగా అవ్వండియి. సింపుల్గా పిల్లలు ఇప్పుడు కొత్త మోడల్ పెట్టుకుంటున్నారు కదా, అట్లా కూడా ఉండయండి. ఇప్పుడు మొత్తం స్టోన్స్లోనే పెడుతున్నారు కదా, అట్లా కూడా ఉన్నాయి. ఇవి మొత్తం రౌండ్ తిప్పి చూపిస్తున్నా చూడండి. ఇగో ఇట్లాంటివి ఇప్పుడు పెడుతున్నారు కదా పిల్లలు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు ఇట్లా పెడుతున్నారు కదా. అన్నీ మొత్తం అండి. ఒకసారి షాప్ అంతా చూపిస్తాను, చూడండి మీరు.
వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షాప్ కాడికి వెళ్ళి మంచిగా కొనుక్కోండి.